క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల బయటి ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండిటి మధ్య తేడా. ఈ రెండిటి మధ్య తేడా చూడకుండా నేను అదే అన్నా నువ్వు అదే అన్నావంటే, నువ్వు పెట్టేదేమో ఎక్కడ పెడుతున్నావు, ఈయన సజెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, ఈయన చెప్తున్న దాని ఖర్చు ఎంత, నువ్వు అంటే నేను చంద్రబాబు గారు చెప్పే ఆ ఖర్చు ఎక్కడి నుంచి దానికి ఆ డబ్బు వస్తుంది, దాన్ని తీర్చే విధానం ఏంది. ఇప్పటికే నువ్వు 50,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు అంటే ఏమి లెక్కలు లేకుండానే సంవత్సరానికి 4-5 వేల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు పే చేయాలా. ఇంకా అది 1,00,000 కోట్లు అయితే 10,000 కోట్ల దగ్గర అండ్ 2 లక్షల కోట్లు అయితే 20,000 దగ్గర.